నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో తొక్సులాట్లో ఒక యువతి చనిపోయిన సందర్భంగా అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. నిన్న సంచులు కూడా జైలుకు కూడా వెళ్ళి బెయిల్ వచ్చిన సందర్భంగా ఈరోజు మార్నింగ్ ఇంటికి కూడా తిరిగి వచ్చారు అల్లు అర్జున్. ఇది పూర్తిగా మనకి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సుజాత్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సుజాత్ గారు. అయితే నిన్నటికి బెయిల్ నైట్ ఏం జరిగిందో మనకైతే తెలియదు. సో జైల్లో బెయిల్ మార్నింగ్కి రావటం, మార్నింగ్ ఇంటికి రావటం ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీని మీద మీ స్పందన ఏమంటారు? మేడం, ఫస్ట్ పాయింట్, మనము జైల్ ప్రొసీజర్స్ ఎలాగుంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిందేనండి. ఎప్పుడైనా సరే బెయిల్ అనేది వచ్చిన తర్వాత, జడ్జి గారు బెయిల్ మనకు అంగీకరించిన తర్వాత ఆ బెయిల్ నోటీసులు అనేది ఫస్ట్ ఆన్లైన్ చేయాలి. ఒకవైపు ఆన్లైన్ చేసుకుంటూనే ఫిజికల్ కాపీ జైలు శాఖకి అందించాలి. అది కూడా ఎన్ని గంటల లోపు అంటే సాయంకాలం 6:30 లోపే ఆ ఫిజికల్ కాపీస్ అక్కడికి చేరిపోవాలి. అలాగే ఆన్లైన్ కూడా అయి ఉండాలి. సో అలా లేని పక్షంలో ఏం జరుగుతుందంటే ఆ బెయిల్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు దాన్ని తీసుకుంటారు, ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేస్తారు. అంటే సంతకాలు తీసుకోవడం కానీ ఇవన్నీ తీసుకుంటారు. కానీ మరుసటి రోజు ఉదయాన్నే ఎర్లీ అవర్స్ 6 o'clock 7 o'clock ఈ ఎర్లీ అవర్స్లో ఖైదీని విడుదల చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే జరిగింది. ఇక్కడ ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. ఏదో కక్షగట్టి రేవంత్ రెడ్డి ఒక రాత్రి మొత్తం జైల్లో పెట్టాడు. ఈ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు, పోస్టులు, అటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇటు బీజేపీ వాళ్ళు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, అది ఏదో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్, అందుకని రేవంత్ రెడ్డి పగబట్టి ఈగోతో ఈ విధంగా రాత్రంతా జైల్లో పెట్టాడు. ఇటువంటి మాటలు, ఇటువంటి కామెంట్లు అనేది అసలు అది హర్షించదగినవి కాదు. వాటిని మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం కూడా ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక వ్యక్తి మీద పర్సనల్గా కక్షగట్టి ఇటువంటి పనులు ఏవి చేయడు. అయినా జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మనకు ఒకటి ఉంది. అందులో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వేలు పెట్టడానికి అవకాశం ఉండదు. అదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. న్యాయస్థానాలు ఏమి ఒకరికి తలొంచి పనిచేయవు, అవి చాలా స్వేచ్ఛగా పనిచేస్తాయి. జైళ్ళు కూడా ఒకరికి తలొంచి పనిచేయవు, అవి చాలా స్వేచ్ఛగా పనిచేస్తాయి. ఫిజికల్ కాపీస్ రావడానికి లేట్ అయ్యింది. ఆ ఫిజికల్ కాపీలో కూడా ఉన్నటువంటి మ్యాటర్ సరిగా లేదన్నారు పోలీస్ శాఖ వారు. ఇందులో మ్యాటర్ సరిగా లేదండి, ఆన్లైన్ అవుతుంది కదా, అవ్వగానే మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము, పంపిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఇంకా ఇందులో రాజకీయం ఎక్కడుంది? రాజకీయం ఎక్కడుందంటే నిన్నటికే తీసుకెళ్ళి అంటే తన ఆరోగ్యం కూడా చూసి అన్ని టెస్ట్లు చేయటము, సో జైల్లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయట్టు నిన్న అంతా హడావిడి చేశారు. చేసిన తర్వాత కూడా మార్నింగ్కి బెయిల్ అనేది అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడ రాజకీయం జరుగుతుంది అనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. మనకు చట్టాల్లో చాలా వెసులుబాట్లు ఉన్నాయండి. ఈ కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు, మనకు అత్యున్నత హైకోర్టు ఉంది. అక్కడ కూడా మనకు ఏదన్నా కానీ సమస్య జరిగితే సుప్రీంకోర్టు ఉంది, అది మనకు అల్టిమేటం. సో ఇక్కడ ఏం జరిగింది, నాంపల్లి కోర్టులో ఈ అల్లు అర్జున్ గారికి రిమాండ్ రాయడం జరిగింది. వెంటనే అల్లు అర్జున్ గారి లీగల్ టీం ఏం చేశారంటే హైకోర్టులో మధ్యంతర బెయిల్కి పిటిషన్ మూవ్ చేశారు. ఇక్కడ లాయర్ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక సెలబ్రిటీ అనే వ్యక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనాలు గుమికూడతారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది. అల్లు అర్జునే కాదు, ఏ హీరో వచ్చినా సరే వాళ్ళ అభిమాన నాయకుల్ని చూడడానికి పోలీసులతో సహా మొత్తం అంతా మీదికి వచ్చి చూస్తారండి. కాబట్టి ఇది అర్థరహితము బెయిల్ రిమాండ్ రాయడం అనేది. బెయిల్ మంజూరు చేయండి అని ఆయన కోరడం జరిగింది. దానికి కోర్టు కూడా అంగీకరించింది, బెయిల్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే న్యాయస్థానాలలో ఏదైతే చట్టాలు ఉంటాయో దానికి ఆ పరిధి లోబడే నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో బెయిల్ రావడం అనేది మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారనుకున్నాం. కానీ బట్ రిమాండ్ రాయడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. జస్ట్ మామూలుగా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రొసీజర్స్ ఏమున్నాయో అవన్నీ చెక్ చేయించుకొని సాయంకాలానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారనుకున్నాం. బట్ రిమాండ్ రాశారు.
రిమాండ్ రాయడంతో ఆటోమేటిక్గా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి బెయిల్ తీసుకొని రావడం జరిగింది. మరి ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాటలు ఏమన్నా చెప్పారా? అంటే అల్లు అర్జున్కి ఇట్లా నిన్న సంచులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కాబట్టి ఈ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ ఏమన్నా స్పందించారా? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడి నుంచి హుటాహుటినది నిన్న విజయవాడలో విజన్ 2047 అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నిందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక విజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పట్ల దాన్ని విడుదల చేసే కార్యక్రమం అది. సో ఆ కార్యక్రమం జరుగుతుండగా సిఎస్ గారు పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలియజేయడమైంది. తెలియజేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అవాక్కయ్యారు. అవాక్కయిన తర్వాత హుటాహుటిన ఆ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్కి వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారికి కానీ అల్లు అర్జున్ కానీ ఫోన్ చేసి ఆయన సంఘీభావం తెలియజేయడం, ఓకే మీకేం కాదు మేము ఉన్నాం, లోపల ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, కుటుంబం విషయంకి వచ్చేసరికి మనమంతా మామూలుగానే ఉన్నాం, సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మేమున్నాం మీకు అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను ఇక్కడ అల్లు అర్జున్కి చెప్పాలనుకున్నది అడగాలనుకున్నది ఉందండి. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఎదుగుతున్న ప్రయత్నంలో నువ్వు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళి ప్రత్యర్థితో చేతులు కలపడం అనేది ఎంతవరకు సమంజసం, సబబు? దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్లో అనేది అంత వాడివేడిగా ఇద్దరు మనుషుల మధ్య జరుగుతుంది. ఆ టైంలో నీ సొంత కుటుంబం నుంచి ఒక వ్యక్తి రాజకీయంగా పోరాడుతున్న సమయంలో మొత్తం ఒక కమ్యూనిటీని బాధించినటువంటి ఒక వ్యక్తితో నీ సొంత కుటుంబ సభ్యుడు డైరెక్ట్గా ఎలక్షన్లలో పోరాడుతున్న సమయంలో ఎవరైతే నీ కమ్యూనిటీని బాధ పెట్టారో, ఎవరైతే నీ సొంత కుటుంబ సభ్యుడిని పర్సనల్గా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రతి సభలో దత్తపుత్రుడు అంటూ, లేదంటే నలుగురు పెళ్ళాలంటూ మాట్లాడాడో, హేళన చేశాడో, హ్యూమిలియేట్ చేశాడో, అటువంటి పార్టీకి సంబంధించిన నాయకుడికి సంఘీభావం తెలుపుతూ సపోర్ట్ చేస్తూ నువ్వు ఎలక్షన్ హీట్లో నువ్వు వెళ్ళి ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు నీ స్నేహితుడు అంటున్నావు. నీ స్నేహితుడికి నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే ఫోన్లో మెసేజ్ పెట్టచ్చు, లేదంటే ఫోన్ చేసి మాట్లాడచ్చు, కావాలంటే వీడియో కాల్ చేసి కూడా మాట్లాడచ్చు, నా సపోర్ట్ నీకుంది అని. లేదంటే ఒక పోస్ట్ వేయచ్చు. నీకు ఎలాగో ఎక్స్ అకౌంట్స్ ఉన్నాయి, సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, ఇందులో నువ్వు ఒక పోస్ట్ కూడా పెట్టచ్చు. శిల్పా రవి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, యు ఆర్ మై ఫ్రెండ్, నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని నువ్వు ఒక పోస్ట్ కూడా చేయొచ్చు. కానీ నువ్వు ఫిజికల్గా ఎగేసుకుంటూ ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అక్కడ దాకా వెళ్ళి నువ్వు అంత క్రౌడ్లో, అంత ఎలక్షన్ హీట్లో క్రౌడ్నంతా గ్యాదర్ చేసి నువ్వు ఒక హంగామా సృష్టించావు అక్కడ. అందుకే నీ మీద ఆ టైంలో కేసు కూడా పెట్టారు. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, కుటుంబానికి సపోర్ట్ చేయి, ఆ కుటుంబం నీకు వైపు ఉంటుంది. నువ్వు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు అనేది ఆలోచించుకో, నీ స్నేహాలు ఎటువంటిది అనేది ఆలోచించుకో. నువ్వు కష్టపడ్డావు. మెగా ఫ్యామిలీలో ఈరోజు టాలెంట్ ఉన్న నటులు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే లెక్క పెట్టుకునే పేర్లు 2, 3 ఉంటాయి. అటువంటి వాళ్ళలో నువ్వు ఒకటివి ఖచ్చితంగా. నువ్వు ఒక గొప్ప నటుడివి, నీకు ఒక స్టార్డమ్ వచ్చింది. మెగా ఫ్యామిలీ లేకుండా, చిరంజీవి లేకుండా, పవన్ కళ్యాణ్ లేకుండా నీకు వచ్చింది ఆ స్టార్డమ్. అసలు నిన్ను సపోర్ట్ చేసింది ఎవరు? నీ తొలి సినిమా గంగోత్రి దగ్గర నుంచి మెగా ఫ్యామిలీనే కదా. నిన్ను సపోర్ట్ చేసింది ఎవరు? మెగా ఫ్యామిలీనే కదా. ప్రతి సభలో జై పవర్ స్టార్, జై చిరంజీవ ఇట్లా అనుకుంటే కదా వచ్చావు నువ్వు. ఒకానొక సందర్భంలో చిరంజీవి ఏంట్రా అనే కదా మాట్లాడావు. చిరంజీవి గారిని ఎవరో తక్కువ చేసి ఏకవచనంతో మాట్లాడారని చెప్పేసి ఆవేశంతో ఊగిపోయావు కదా. ఆ కుటుంబం సపోర్ట్ లేకుండానే నువ్వు ఇక్కడ దాకా ఎదగలేవా? ఈవెన్ మీ నాన్నగారు ప్రొడ్యూసరే, మీ నాన్నగారి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ నాన్నగారు పెడతారు, అయినా డబ్బులు పెట్టేవాడు కాదు ఇంపార్టెంట్. నువ్వు వదిలిన ప్రోడక్ట్ని జనాలలోకి తీసుకొని పోయి మార్కెట్ చేయగలిగిన వాళ్ళు కదా ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్ ప్లాట్ఫామ్గా నీ మెగా ఫ్యామిలీ ఉపయోగపడింది కదా నీ ఎదుగుదలకి. ఈరోజు నువ్వు పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకుంటున్నావు గర్వంగా, నాకు నేషనల్ అవార్డు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నావు.
ఇంత ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడానికి కారణం ఎవరు? చిరంజీవి గారు కదా, పవన్ కళ్యాణ్ గారు కదా. సో నువ్వు అటువంటి వాళ్లకు వ్యతిరేకంగా వెళ్ళి ఏం సాధిస్తావు నువ్వు? నేను అడుగుతున్నా డైరెక్ట్గా క్వశ్చన్, నువ్వేం సాధిస్తావు? రేపు పొద్దున నీకు ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు, చిరంజీవి వస్తాడు, నాగబాబు వస్తాడు, లేదంటే కనుక అల్లు శిరీష్ వస్తాడు, నీ సొంత తమ్ముడు అయినప్పటికీ. అలాగే సాయి వస్తాడు, లేదంటే వైష్ణవ్ తేజ్ కూడా వస్తారు. వీళ్ళంతా వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడా? లేదంటే అంబటి రాంబాబు వస్తాడా? సాటి కులస్తుడే, రాడు కదా. లేదంటే శిల్పారవి వస్తాడా? రాడు కదా. అప్పుడు నీకు కావాల్సింది ఎవరు? కుటుంబమా, లేదంటే అవసరానికి పనికొచ్చే స్నేహితుడా? మెయిన్ ఇంపార్టెంట్ కుటుంబానికి ఇస్తాము. ఎవరైనా అంతే, ఫస్ట్ ప్రయారిటీ కుటుంబం, తర్వాత స్నేహితుడు. ఆ స్నేహితులకు కూడా మనం ఇప్పుడు ప్రయారిటీ ఇస్తామంటే ఆ ఫ్రెండ్ కూడా నిజాయితీ పరుడైతేనే మన పట్ల, మనం ఎటువంటి స్థాయిలో ఉన్నా, అంటే అధమ స్థాయిలో ఉన్నా, స్థితిలో ఉన్నా, మనతో ఎప్పుడూ అదే విధంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి వ్యక్తికి అయితే మనం ప్రయారిటీ ఇస్తాం. ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యం కదా. నీవి రాజకీయ స్నేహాలు. నీ స్నేహితుడు ఉన్నటువంటి పార్టీ ఏంటి? వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ. ఆ పార్టీ చరిత్ర ఏంటి? అవినీతి పునాదుల మీద కట్టినటువంటి ఒక పార్టీ అది. ఆ పార్టీ నాయకుడు ఎవరు? అవినీతి చక్రవర్తి. ఇటువంటి చెడు స్నేహాలు నీకెందుకు? నీకు నువ్వుగా నీకున్న స్టార్డమ్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు. నీకు నువ్వుగా నీ భవిష్యత్తుని నువ్వు తొక్కేసుకుంటున్నావు. ఈరోజు నీ పట్ల ప్రజల్లో ఏహేభావం వచ్చింది. నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలు ఎవరు కూడా వ్యతిరేకించలేదు అంటే కారణం ఏంటి? నీ పట్ల ప్రజల్లో ద్వేషం ఏర్పడింది. సినిమా నటుల పట్ల తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ద్వేషాన్ని నింపుకోరండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మోహన్ బాబు గారు తెలుసు కదండి అందరికీ. 2-3 రోజుల నుంచి కొన్ని సమస్యలు కూడా జరుగుతున్నాయి. ఇంత సమస్యలు జరుగుతున్నా మోహన్ బాబు గారి కుటుంబంలో ప్రజలు ఎవరు కూడా దాని వైపు పెద్దగా పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళు అసలు లెక్కలో పెట్టుకోరు సినిమా వాళ్ళకు సంబంధించిన విషయాలు. ఎంతసేపు ఉన్నా వాళ్ళని ఒక నటులుగా చూస్తారు, వాళ్ళ నటనని ఆస్వాదిస్తారు, వాళ్ళ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ కుటుంబాలకు సంబంధించిన విషయాల్ని పట్టించుకోరు ప్రజలు. కానీ నువ్వు అరెస్ట్ అయినా కూడా నీ పట్ల సానుభూతి రాలేదంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసావు, నువ్వు చెడు స్నేహాలు చేసావు, నువ్వు చేయకూడదు కదా. అది నేను చెప్పేది. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు అల్లు అర్జున్ ఓకే మూవీ పరంగా చూసుకున్నట్టయితే తొక్సులాటలు అంటే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అల్లు అర్జున్కి ఆ మూవీ రిలీజ్ రోజు తొక్సులాటలో జరిగింది, ఒక అమ్మాయి ప్రాణం పోయింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటానని, ఆయనకు తగ్గ అది చేస్తానని కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఆ టైంలో. సో ఇప్పుడు సడన్గా జైలుకి వెళ్ళి సంచులు కూడా జైలుకి తరలించడం ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది. సో ఇది రాజకీయ పరంగా జరుగుతుందా లేదా ఇంకా వేరే విధంగా ఏమన్నా జరుగుతుందా? దీని మీద మీరేమంటారు? ఇది పొలిటికల్ పరంగా తీసుకెళ్తున్నారు కానీ పొలిటికల్ పరంగా జరగలేదండి. ఇది నేను ఇందాకే చెప్పాను కదా, ఏ ముఖ్యమంత్రికి కూడా పర్సనల్గా ఒకరి మీద గ్రడ్జ్ అనేది ఉండదండి. కక్షల కార్పణ్యాలు పెట్టుకుంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఎందుకు అవుతారండి? ఆ స్థాయికి వెళ్ళగలుగుతారా? ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళలేరు కదా. ఒకవేళ ఎవరికైనా కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏదైనా చిన్న చిన్న పగలు ప్రతీకారాలు ఉంటే అది పొలిటికల్ లీడర్స్ మీద ఉంటాయి, కానీ సినిమా వాళ్ళ మీద ఎందుకు ఉంటాయి? ఇదే రేవంత్ రెడ్డికి సినిమా ఫీల్డ్లో ఎంతమంది స్నేహితులు లేరు? ఇదే రేవంత్ రెడ్డి గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి స్నేహితుడు కదా. 2009 ఎలక్షన్లో టీడీపీ తరఫున వాళ్ళు ప్రచారం చేయలేదా? రేవంత్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు కదా. సినిమా నటుల పట్ల వాళ్ళకి ఏం ఉంటుంది? కోపాలు ఉంటాయి, ఎందుకుంటాయి? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళు వెళ్ళి మేము రేట్లు పెంచుకుంటాం అని అడిగితే ఇచ్చారు కదా. మీరు అడిగినంత రేట్లు ఇచ్చారు కదా. ఆయనకి ఏదైనా కోపం ఉంటే మీకు ఎందుకు ఇస్తారు? ఎందుకు సపోర్ట్ చేస్తారు? చెయ్యరు కదా. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అల్లు అర్జున్ అనే వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు,
వాళ్ళ ఆయనకు ఆ పిల్లనిచ్చిన మామగారు నాకు బంధువు అవుతాడు, అతని మీద నాకేం కోపం ఉంటుంది? కాకపోతే జరిగింది తప్పు, అందులో బాధ్యులు ఎవరున్నారో వాళ్ళని చట్టం ఏ విధంగా తీసుకోవాలో, చర్యలు తీసుకోవాలో అలా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? హోంశాఖ కూడా నా దగ్గరే ఉంది, ఆ కేసులో ఏమేం విషయాలు ఉన్నాయో నాకు మొత్తం తెలుసు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అందులో అని కూడా ఆయన చెప్పాడు కదా. మరి ఇంకొకటి మాట్లాడితే ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, రేవంత్ రెడ్డి గారు పాటించారు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏమైనా బుర్రా బుద్ధి ఉందో నాకు అర్థం కావట్లేదు. అటువైపు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇటువైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ నిన్నటి నుంచి ఇదే గోల. అసలు బుర్రా బుద్ధి ఉందా ఈ మాటలకి కొంచెమైనా సరే? ఇలా ఎవరైనా మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం ఏంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయమని చెప్పేసి? ఇంత నీచంగా రాజకీయాలు చేస్తారా? తప్పు కదా. ప్రజలను ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు మీరు? ప్రజలను ఎందుకు మీరు మభ్యపెడుతున్నారు? అదే అర్థం కాని ప్రజలు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నిన్నటికి నువ్వు జైలుకి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించి, సో నువ్వు జైలు సంచులు కూడా జైల్లో పెట్టి నిన్న నైట్ వరకు కూడా నీకు మార్నింగ్ కల్లా బెయిల్ రావటం, ఇంటికి తిరిగి రావటం కూడా ప్రజలకి అసలు ఏం అర్థం కాకుండా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రజలకైతే. దీని వెనకాల ఏం జరుగుతుంది ఎవ్వరికి ఇప్పటికి వరకు అయితే అర్థం కాకుండా ఉన్నారు. ఇది ఇంకా రాజకీయ కుట్ర అలా జరుగుతుందా? ఒక రకమైనటువంటి చిల్లర రాజకీయం చేశారు తప్ప, అల్లు అర్జున్ని ముందర పెట్టి ఒక రకమైనటువంటి చిల్లర రాజకీయం చేశారే తప్ప, అధికారం దిగిపోయినటువంటి వాళ్ళు, అధికారం దూరమైందన్న ఒక ఇది బాధ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అల్లు అర్జున్కి? అల్లు అర్జున్కి నేనైతే ఒకటే చెప్తానండి, ఏం చేయాలనుకుంటున్నావో ఒక క్లారిటీతో చేయి. ఎవరి వైపు ఉండాలనుకుంటున్నావో ఒక క్లారిటీతో ఉండు. నీకు ఈ రోజు వచ్చిన స్టార్డమ్ అనేది నీ కష్టార్జితం, ఒప్పుకుంటాం. కానీ స్టార్డమ్ అనేది రావచ్చు పోవచ్చు, కానీ కుటుంబం ఎల్లవేళలా తోడుంటుంది. కుటుంబంతో ఉండు. కుటుంబం బలం నీకు మరింత బలాన్ని ఇస్తుంది. తప్పుడు మార్గాలలో వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నామంటే, నిన్ను అభిమానించేటటువంటి లక్షల్లో నేను ఒకడిని కాబట్టి, నీ మంచి నాకు అవసరం కాబట్టి, నువ్వు బాగుంటే చూడడం నాకు ఇష్టం కాబట్టి. చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.